హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించి మనకి 25వ తారీఖు ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్లో ఇవ్వడం జరిగింది షెడ్యూల్. కానీ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మనకు కొంతమందికి ఏం జరిగిందంటే నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ అనేది కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. అంటే చాలా వరకు అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోయారు. ఈ విధంగా జరిగినప్పుడు సహజంగానైతే ఏం చేస్తారంటే డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. మామూలుగా మనము ప్రతిసారి కూడా డేట్స్ పొడిగిస్తూ ఉంటే గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక కొంతమందికి వెనక ముందు అవుతూ ఉంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది డాటా. ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో ఈ రెండింటిని టాలీ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళందరూ ఫలానా ఒక 10,000 15,000 మందికి అప్రూవల్ ఇచ్చింది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టికే మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది చూసుకొని పర్ఫెక్ట్గా రీచ్ అయ్యి ఉంటే దాని దగ్గరికి వాళ్ళ నెంబర్కి రీచ్ అయ్యి ఉంటే ఓకే అందరూ ఇచ్చేసుకున్నట్టే అని అర్థం చేసుకొని వాళ్ళు అక్కడికి స్టాప్ చేసి పడేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు 10,000 మందికి అప్రూవల్ ఇచ్చేస్తే ఉదాహరణకు 5,000 మంది అట్లా 5,000 మంది 6,000 మంది పెట్టుకున్నట్లయితే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో సమస్య వల్ల ఆగిపోయినట్టున్నారు. అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డేట్స్ అన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకు ఇప్పటికి కూడా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు క్లోజ్ అయింది? అది మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేదే దాదాపు 23కు అట్లా 23కు క్లోజ్ అయ్యి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ అయింది. కానీ మనకి రిజిస్ట్రేషను ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కూడా అట్లే ఉంచిండు, తీయలేదు. ఇందులోపల కంప్లైంట్స్ ఇవ్వడం కానీ ఇందులోపల ఇష్యూస్ వస్తే మనము సాల్వ్ చేసుకోవడానికి కానీ దీన్ని అట్లే ఉంచిండు. మామూలుగా క్లోజింగ్ వస్తాయి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ వస్తూ ఉంటాయి ఇంకా 1 by 1 ప్రతి ఒక్కటి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయిపోతా కూడా మొత్తం క్లోజ్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క దాన్ని తీసేస్తూ ఉంటారు. ఇంకా వేరే మళ్ళీ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అది తర్వాత అవి యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకి క్లోజ్ చేయలేదు. మేబీ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు, చేయొచ్చు. కాబట్టి ఇంకా ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అన్ని కాలేజెస్ పెట్టుకోండి. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం మేము అందరం కూడా. అన్ని ఛానల్ వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. సీట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆల్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఆల్ కాలేజెస్ అట్లా కాకుండా కొన్ని కాలేజెస్ పెట్టుకుంటే సీటు రావడానికి అవకాశాలు అనేది తక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి మన ఛానల్ రీచ్ కాక నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్సెల్ సీటు చూసుకోలేక ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఎంత కట్ ఆఫ్ అయింది అని అవగాహన లేక వచ్చిరాని కాలేజీలలో పెట్టి మళ్ళీ ఫేస్ టు సీటు లాస్ కావడానికి సిద్ధంగా ముందే పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత అయ్యో ఛానల్ మాకు లేట్గా తెలిసింది ఇప్పుడు ఎట్లా అనే ఒక బాధతోటి చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మీకు కూడా బాధ్యత ఉంటుంది ఇందులోపల. ఎందుకనంటే మీరు మన ఛానల్ లైక్ చేయకపోయినా కానీ అందరికీ రీచ్ కాదు. లైక్ చేస్తూ ఉంటే యూట్యూబ్ వాడు ఏం చేస్తాడనంటే ఎంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తూ ఉంటాడు అన్నట్టు కంటెంట్ను. ఓకేనా? కాబట్టి మీ 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 యొక్క హస్తం కూడా ఉంది ఇందులోపల. అందుకని మనం లైక్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టమే లేదు. ఆస్పిరెంట్స్ అందరికి కూడా కొంచెం లాభం జరుగుతుంది. పోనీ మీరే వాళ్ళ కాంపిటీషన్ అనుకొని రీచ్ కావద్దని చూస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా మీ ఫ్రెండ్సే. జస్ట్ వెబ్ ఆప్షన్స్ వాళ్ళ ర్యాంక్ ఆధారంగా పెట్టుకుంటే వచ్చే నష్టమేం లేదు. ఇంకో విషయం, ఇక కొంతమందికి క్లియర్గా చెప్తున్నా ఈ వీడియోలో ఏమనంటే కామెంట్స్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ర్యాంక్ వచ్చేసి 24,496 బీసీబీ కేటగిరీ. విచ్ కాలేజీ విల్ ఐ గెట్? బీసీబీ లోపల 100% స్పాట్ అడ్మిషన్ కంప్లీట్ అయిపోయాక కూడా 15,000 దాటదు. ఫీమేల్స్కి దాటదు. మేల్స్ పరిస్థితి 12,000 13,000 వస్తే అదృష్టం ఇంకా వాళ్ళది. అసలు ఇప్పటికీ ఉన్న నీ ఎక్సెల్ ఫైల్ చేసి పెట్టింది ఎవరెవరికి రీచ్ అయిందో ఏమో నాకు తెలియదు. వాట్సాప్లో నాకు
హాయ్ అని పెట్టిన వాళ్ళందరికీ నేను ఎక్సెల్ షీట్ అయితే సెండ్ చేస్తూ ఉన్నా మ్యాక్సిమము. ఎక్సెల్ షీట్లో చూసుకోండి కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 2లా జస్ట్ ఒక అన్ని కేటగిరీల లోపల ఒక 1000 ఎక్స్ట్రా పెరిగే అవకాశం ఉంటుంది. 1000 2000 మహా అయితే ఇంకా 3000. ఇప్పుడు 7000 కట్ అయిందంటే 10,000. అంటే ఇప్పుడు మిగిలిన ఎస్సీ ఎస్టీ కేటగిరీ లోపల 15,000 16,000 ఇట్లా ఉంటే వాళ్ళకి కూడా 2-3,000 పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? అట్లా అంతేలే. కానీ ఇప్పుడు బీసీబీ కాంపిటీషన్ ఏందో అర్థమైతే లేదు, బీసీడీ కాంపిటీషన్ ఏందో అర్థమైతే లేదు, ఓసీ కాంపిటీషన్ ఏందో అర్థమైతే లేదు. ఎట్లా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి చెప్తున్నా పర్ఫెక్ట్గా టైం వేస్ట్ చేసుకోకండి. సీట్ రాదు కానీ మేనేజ్మెంట్ అన్నా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేసుకోవడం అన్నా ఇంకేమైనా ప్రయత్నాలు చేసుకోవచ్చులే. కానీ సీట్ అయితే 100% స్పాట్ అడ్మిషన్లో రాదు, ఫీఎస్ 2లో రాదు. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నా. అంటే ఇప్పుడు హట్ అవుతారని చెప్పేసి నేను ఏదో ఒక దాంట్లో వస్తుందని చెప్తే అది వాళ్ళకి అన్యాయం చేసినట్టే అవుతుంది. అందుకనే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా అన్నట్టు. ఇక ఎస్టీ 17,031 అంటే మానేర్ కాలేజీలో కాదు, మానేర్ కాలేజీలో మైనార్టీ కాలేజీ బీసీబీ, ముస్లిం బీసీబీలు ఉన్నారు, ముస్లింల బీసీఈ ఉన్నారు, ముస్లింల ఓసీ ఉన్నారు, ముస్లింల ఈడబ్ల్యూఎస్ ఉన్నారు. సో ఓసీల ర్యాంకు ఈ కాలేజీలో ఇంత వచ్చింది కదా అని అంటే ఆ ఓసీలో ముస్లిం మైనార్టీ కాలేజీలలో మెయిన్ ప్రిఫరెన్స్ మైనార్టీలో వాళ్ళకే ఇస్తారు. మీరు ఆ పేర్లు మీకు సీట్ అలాట్లు అవుతాయి కదా, ఆ కాలేజీ లిస్ట్ ఓపెన్ చేసి సీట్లు అలాట్ అయిపోయిన తర్వాత ఓసీ అని ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసి ఆ పేరు చదవండి. పేరు చదివితే తెలుస్తుంది ఈ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది కదా. పేరు చదివితే ఇది ముస్లిం వాళ్ళది అనేది తెలిసిపోతుంది. అట్లా కాబట్టి ముస్లిం అనేది ఎప్పుడు ఇస్తారు అంటే స్పాట్ అడ్మిషన్లో ఎవరు లేకపోతే ఇస్తారు క్యాండిడేట్స్. అప్పుడప్పుడు ఫేజ్ 2లో కూడా ఇచ్చారు లాస్ట్ టైం కొద్దిగా కొన్ని సీట్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చిళ్ళు. మరి ఎస్టీ వాళ్ళకు ఈసారి ఒకవేళ మానేర్ కాలేజీలో ఇచ్చే అవకాశము ఉంది కానీ 100% కాదు, లేకపోతే ఇస్తారు. ముస్లిం క్యాండిడేట్స్ అక్కడ అవైలబుల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు అవైలబుల్గా లేకపోతే ఎస్టీ వాళ్ళకి ఇస్తారు, కానీ లేకపోతే ఖచ్చితంగా 100% ఇవ్వరు. కాబట్టి దీనికి ఎస్టీ చూడాలి. మానేర్ కాలేజీలో మరి ఫేజ్ 2లో ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నా, మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. కానీ చూద్దాము. స్పాట్ అడ్మిషన్లో అయితే ఇస్తారు, స్పాట్ అడ్మిషన్లో 100% ఇస్తారు స్పాట్ అడ్మిషన్లో. కానీ ఎస్టీ ఇప్పుడు ఈ ర్యాంకుకి అయితే మాత్రం వేరే ఏ కాలేజీలో అయినా వస్తుంది. ఓకేనా? ఎస్టీ వాళ్ళకు ఈ ర్యాంకుకు వేరే ఏ కాలేజీలో అయినా వస్తుంది, ఎస్టీలోకి వస్తుంది, హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక ఎస్సీ ఫీమేల్స్ ఇవి పంపించారు 26,632. ఫీమేల్స్కు ఎస్సీ 100% వస్తుంది. ఎక్కడైనా అనుకుంటేనే వస్తుందండి ఎవరికైనా కానీ సీటు. కన్వీనియంట్ రాదు ఫేజ్ 2లో. కన్వీనియంట్ అనేది అసలు హోప్స్ పెట్టుకోకండి మీరు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా అటెండ్ కాకపోయినా పర్లేదు, కానీ కన్వీనియంట్ చూసుకుంటే ఎట్లా చేస్తారండి మీరు? ఎల్ఎల్వి ఎప్పుడో వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకునే దానికి. బీసీబీ 16,625 బీసీబీ. ఇది మేలా ఫీమేలా? మానేర్ కాలేజీలో వస్తా బ్రో అంటే బీసీబీలా ఇది. మరి బీసీబీ అని అంటే ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లిం అయి ఉంటే మాత్రం వస్తుంది, ముస్లిం మైనారిటీ కాలేజ్ కాబట్టి. ఇక ముస్లిము వాళ్ళు కాకుండా ఉంటే ముస్లిం మైనారిటీ వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి ఇయ్యరు. మానేరే కాదు, ఈ ర్యాంకుకు ఏ కాలేజీలో కూడా రాదు. అదే చెప్తున్నా, ఈ ర్యాంకు కూడా రాదు, స్పాట్ అడ్మిషన్లో కూడా రాదు. మేల్కైనా రాదు, ఫీమేల్కైనా రాదు. గుర్తుపెట్టుకోండి, మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఆఫ్టర్ ఫేజ్ 2 స్పాట్ అడ్మిషన్ లిస్టులు వస్తాయి మన దగ్గరికి. స్పాట్ అడ్మిషన్ లిస్టులు అయితే వస్తాయి, కానీ ఫేజ్ 2 అందరికీ అవైలబుల్ ఉంటుంది. చూసుకోండి, కట్ ఆఫ్లు చూసుకోండి. నేను చెప్పేది టాలీ అవుతుందో కావట్లేదో. మళ్ళీ సేమ్ ఫీమేల్ 23,949 ఫీమేల్ అయినా రాదు. ఓకేనా? 15,000 దాటి వచ్చే పరిస్థితి లేదు బీసీబీలో. ఇది వచ్చే అవకాశం ఉంది బీసీబీ. ఇది 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి తను నాకు ఆల్రెడీ కాల్ చేసిండు. వచ్చే అవకాశాలు ఉన్నాయి బెస్ట్ కాలేజీలో, అందులోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బీసీబీకి సంబంధించిన వాళ్ళే చాలామంది పెట్టడం జరిగింది.
ఇది రాదు. ఈ 10,940 బీసీబీ అని అంటే స్పాట్ అడ్మిషన్లో వీళ్ళకు మ్యాక్సిమము 100% కష్టపడితే స్పాట్ అడ్మిషన్లో ఏదో ఒక కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. కానీ అనుకున్న కాలేజీలో మాత్రం రావు. సీటు దొరకడమే కష్టం అసలు. మళ్ళీ అనుకున్న కాలేజీలో అడుగుతూ ఉన్నారు. చూసుకోండి, చాలామంది బీసీబీ ఉన్నారు. నేను ఇక్కడ మీ సేవలనే అసలు బీసీడీ అయితే చాలామందితోటి బీసీడీ పెట్టియడం జరిగింది. బీసీడీలో ఉన్నారు, బీసీబీలో ఉన్నారు. ఫుల్ కాంపిటీషన్ ఉంది అంటే బీసీబీ అండ్ బీసీడీనే. చూసిలా ఈడబ్ల్యూఎస్ 15,818 శాతవాహన యూనివర్సిటీలో ఎవరు జాయిన్ కావట్లేరు కాబట్టి ఒకవేళ వస్తే రావచ్చు. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కాబట్టి వస్తే రావచ్చు. జాయిన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు కాబట్టి శాతవాహన యూనివర్సిటీకి. లేకపోతే దాన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే వస్తాయి 100%. కిమ్స్ కానీ జస్టిస్ కుమారయ్య అఫిలియేటెడ్ కాలేజెస్ అందులోపల ఈజీగా వస్తుంది. హైదరాబాద్ లోకల్లో 12,027 ఎస్సీ గ్రూప్ 1కు వస్తుంది, ఈజీగా వస్తుంది. ఓకేనా. ఇది కూడా ఇక ఇది కట్ ఆఫ్ ఈ బార్డర్లలో వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక బీసీడీ ఈ యొక్క ర్యాంకులకు రావడం అనేది బీసీబీలో కూడా ఇక బార్డర్లు అన్నట్టు 7979 ఈ విధమైన ర్యాంకులన్నీ బార్డర్లు అయ్యే అవకాశం ఉంటుంది. బీసీబీలో మళ్ళీ 19,000 ఇది రాదండి, రాదు, 100% రాదు. బీసీలో ఫీమేల్ వస్తుంది, ఈజీగా వస్తుంది. బీసీలో ఫీమేల్ ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ చాలామందికి ఇక్కడ మీ సేవలో ఆల్రెడీ దగ్గరుండి సజెషన్స్ పెట్టిస్తూ ఉన్నా కాబట్టికే బిజీలో ఉండి ఇట్లా అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చులే. కానీ మ్యాక్సిమము నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నమే చేస్తా. ఎందుకనంటే చాలామందికి సీట్లు పెట్టుకోవడం రాక సీట్లు లాస్ అవుతూ ఉన్నారు. అందుకని నేను చూస్తున్నా, పదే చెప్పే మిస్టేక్స్ పదే ఇనుకుంటా అదే చేస్తూ ఉన్నారు. అట్లా అందుకని వాళ్ళకి సీట్లు రావట్లేదు. ఇక నేనే దగ్గరుండి ఇట్లా లాస్ కావద్దని చెప్పేసి పెట్టిస్తూ ఉన్నా. బీసీఏలో వచ్చే అవకాశం ఉంది. బీసీఏలో వస్తుంది మళ్ళీ ర్యాంకు మంచిగా. ఈ పెద్దగా ఉన్న వాళ్ళకు అంటే మళ్ళీ చెప్తున్నా, కరీంనగర్ కిమ్స్ అండ్ జస్టిస్ కుమారయ్య అంటే వచ్చే అవకాశం ఉంది. 5IDCకి కూడా స్పాట్ అడ్మిషన్లనైతే ఈ 4,000 5,000 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 5IDC స్పాట్ అడ్మిషన్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మాత్రం 50% ఛాన్స్ అయితే ఉంది. ఆమె గ్రూపు ప్రకారము ఉంది ఛాన్స్. అట్లా ఎంజీఓలో ఛాన్స్ ఉందా అని అంటే అసలు బీసీడీకి సీట్ వచ్చుడే కష్టం పరిస్థితి అని అంటే ఇక ఎంజీఓలో వస్తుందా, అందులో వస్తుందా, ఇందులో వస్తుందా అని అంటే ఎంత తక్కువ ర్యాంక్ వాళ్ళు సెట్ అయి ఉన్నారు యూనివర్సిటీలలో, కష్టం కదా అట్లా. కాబట్టి ఇంకేమన్నా కామెంట్ సెక్షన్లో నేను అందరికీ ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఫ్రీగా లేను, రిప్లై ఇవ్వలేదంటే ఏమనుకోవద్దు కూడా. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ మీ గురించే వేరే వాళ్ళకు పెట్టుకోరాకపోతే వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ దగ్గరుండి వాళ్ళ ర్యాంకు ప్రకారము వేకెన్సీల ప్రకారము ఇక్కడ పెట్టియడం జరుగుతూ ఉంది. ఇంకోళ్ళకైతే ఒకవేళ బెస్ట్ వెబ్ ప్రిఫరెన్స్ ఆర్డరు కావాలనుకుంటారో వాళ్ళకు కూడా నేను ఇక్కడ హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీ డీటెయిల్స్ పంపిస్తే నేను ఇక్కడ దగ్గరుండి పెట్టించే ప్రయత్నం చేస్తా. పెట్టించి PDF కూడా సెండ్ చేపిస్తా. మీకు సీటు వస్తుందా రాదా అనే విషయం పక్క పెడితే మనం పెట్టిన ఆర్డర్ ప్రకారం రాలేదంటే మీ ర్యాంకు ప్రకారం ఇంకెక్కడ రాదన్నట్టు. ఓకేనా. వచ్చింది అని అంటే ఇంకా ఎక్కడో ఒకడ వచ్చింది అని అంటే ఇక మనం పెట్టిన దాంట్లోనే రావాలి. ఓకేనా. మీకు స్పాట్ అడ్మిషన్లో కూడా హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను. స్పాట్ అడ్మిషన్ వెరీ టఫ్ ఉంటుంది స్పాట్ అడ్మిషను. అప్పుడు మీకు ఏ కట్ ఆఫ్లు తెలియదు, ఎక్కడ వేకెన్సీలు తెలుస్తుంది లాస్ట్కు. కానీ అప్పటికి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మీకు విపరీతమైన పరిస్థితి ఏర్పడుతుంది.
అప్పుడు మన ఎక్సెల్ ఫైల్ మాత్రమే మీకు దిక్కు అవుతుంది. 100% ఉన్నదని చెప్పాలి అంటే ఎక్సెల్ ఫైల్ ఒకటే దిక్కు అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కరికి ఇక ఫ్రీ సర్వీసే ఇచ్చా. ఎక్సెల్ ఫైలు వాళ్ళు తయారు చేసే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిన వాళ్ళకు తయారు చేసిన వాళ్ళు అనుకున్న రకంగా అది మనము సొంతంగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రము ఫేజ్ 2 అయిపోయాక స్పాట్ అడ్మిషన్కి ఎక్సెల్ ఫైల్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా వాట్సాప్లో మనకి ఫోన్పే చేస్తే నేను వాళ్ళకు 100 రూపీస్ ఫోన్పే చేసి ఎక్సెల్ షీట్ కావాలనుకుంటే మనకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. నేను ఎక్సెల్ షీట్ సెండ్ చేస్తా, వాళ్ళకు ఫోన్పే చేయాల్సి వస్తుంది మీరు 100 రూపీస్. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్ కూడా వృధా కాకుండా మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనము కూడా లాస్ కాకూడదు కాబట్టి ఇట్లా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కొక్క కాలేజీకి 900 రూపీస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు, అట్లా ఫుల్ లాస్ అవుతూ ఉంటారు. కాబట్టి దాంతో పోల్చుకుంటే ఈ 100 రూపీస్ ఎక్సెల్ షీట్ మీకు ఒక పెద్ద డైరెక్షన్ ఇస్తుంది. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఓకేనా? అందుకనే చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. వీడియో అయితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ర్యాంకు అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. నేను ఇక్కడ డైరెక్ట్ దగ్గరుండి వెబ్ ఆప్షన్స్ పెట్టించి మీకు పీడిఎఫ్ సెండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఏమన్నా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకేమైనా మాడిఫికేషన్ కావాలంటే మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది కదా 26వ తారీఖు, మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.